హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈఏపీ సెట్ 2025 రాసిన స్టూడెంట్స్కి, ఎంపీసీ స్టూడెంట్స్కి అయితే ఈరోజు ప్రిలిమినరీ కీ అండ్ రెస్పాన్స్ షీట్ అయితే రిలీజ్ చేశారు. మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి, ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తున్నాను. చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదండి. జెన్యూన్ వీడియోస్కి ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, ఆర్ మీకు తెలిసే ఉండొచ్చు. అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మీకు 3 ఆప్షన్లు కనిపిస్తున్నాయి. ఫస్ట్ కీ అబ్జెక్షన్స్, రెస్పాన్స్ షీటు, మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీ కీస్. మీరు ఫస్ట్ రెస్పాన్స్ షీట్ చెక్ చేసుకోండి. రెస్పాన్స్ షీట్లో మీ హాల్ టికెట్ నెంబర్ పైన రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. మీ రిజిస్ట్రేషన్ నెంబర్, మీ హాల్ టికెట్ నెంబర్, గెట్ కీ డీటెయిల్స్ అని కొట్టండి. మీకు కంప్యూటర్లో ఏదైతే క్వశ్చన్ పేపర్ వచ్చిందో అదే క్వశ్చన్ పేపర్ వస్తుంది. మీ క్వశ్చన్ పేపర్కి మీరు పెట్టిన ఆన్సర్ ఏంటి, రియల్ ఆన్సర్ ఏంటి అనేది కనిపిస్తుంది. గ్రీన్ టిక్ ఉంటుంది కదా, ఏదైతే ఆప్షన్కి గ్రీన్ టిక్ ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. క్వశ్చన్కి మీరు పెట్టిన ఆన్సర్ రైట్ సైడ్లో యువర్ చూస్డ్ ఆన్సర్ అని కనిపిస్తూ ఉంటుంది. యువర్ చూస్డ్ ఆన్సరు గ్రీన్ టిక్ మ్యాచ్ అయినాయి అనుకోండి, మీకు అనేది మార్క్స్ అనేది కౌంట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ టిక్ బి ఆప్షన్కి ఉంది, యువర్ చూస్డ్ ఆన్సర్ కూడా బి పెట్టిరనుకోండి, మార్క్స్ కౌంట్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు రెస్పాన్స్ షీట్లో ఎన్ని మార్క్స్ వస్తాయో తెలుసుకోవచ్చు. ఒకవేళ మీకు గవర్నమెంట్ ఇచ్చినది రాంగ్ అనిపిస్తే, ఏదైనా క్వశ్చన్ రాంగ్ అనిపిస్తే మీరు కీ అబ్జెక్షన్స్ పైనకి వెళ్ళి మీరు అబ్జెక్షన్స్ అయితే రేజ్ చేసుకోవచ్చు. అంటే నేను పెట్టిన ఆన్సర్ రైట్, మీరు ఇచ్చింది రాంగ్ అని. అప్పుడు రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి అక్కడ మీకు క్వశ్చన్ ఐడి అని అడుగుతుంది. ఒక క్వశ్చన్ ఐడి అంటే మీరు ఏ క్వశ్చన్కి అయితే ఆన్సర్ రాంగ్ అనుకుంటారో ఆ క్వశ్చన్ పక్కన ఐడి కనిపిస్తూ ఉంటుంది. ఐడి ఎంటర్ చేసి మీరు అనుకుంటున్న కీ ఏందనేది ఎంటర్ చేయండి. ఈ మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీ కీ అంటే ఏంటంటే ఇక అన్ని సెషన్ల యొక్క క్వశ్చన్ పేపర్స్ వాటి యొక్క కీ ఉంటుంది. ఇది చెక్ చేసుకుంటే క్వశ్చన్స్ తారుమారు ఉంటాయి కనుక జస్ట్ ఇది అవగాహన కోసం మాత్రమే. మీరు రెస్పాన్స్ షీట్ చూస్తేనే మీకు అనేది క్వశ్చన్ మార్క్స్ అనేది అర్థమవుతుంది. మీరు రేపు సాయంత్రం లోపు అబ్జెక్షన్స్ రేజ్ అయితే చేసుకోవచ్చు. 29వ తారీఖు వరకు అయితే టైం ఇవ్వడం జరిగింది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.